నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీలో అలయన్స్కి సంబంధించి సీట్ల సర్దుబాటు ఇంకా పెండింగ్లోనే ఉంది. సో ఇందులో ఈ కీలకమైనటువంటి సమావేశంలో ఎవరైతే పాల్గొన్నారో బీజేపీ పెద్దలు గజేంద్ర సింగ్ షెకావత్ అలాగే జై జయంత్ పాండా వీళ్ళిద్దరు కూడా డిఫరెంట్ ఒపీనియన్స్తో ఉన్నారని చెప్పేసి మనకు వార్తల్లో వినిపిస్తున్నాయి. ఎందుకు ఇద్దరు కూడా అలా డిఫరెంట్ ఒపీనియన్స్తో ఉన్నారు, ఏం జరిగి ఉండొచ్చు, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఏపీలోకి సంబంధించి ఇంకా సీట్ల సర్దుబాటు, ఇంకా అలయన్స్కి సంబంధించి సీట్ల సర్దుబాటు ఇంకా జరగలేదు, స్టిల్ ఇంకా పెండింగ్లోనే ఉంది అని చెప్పేసి అంటున్నారు. అంతేకాకుండా ఈ కీలకమైనటువంటి సమావేశాలు ఎవరైతే బీజేపీ పెద్దలు పాల్గొన్నారో జై జయంత్ పాండా గారు అలాగే గజేంద్ర సింగ్ షెకావత్ వీళ్ళిద్దరూ కూడా డిఫరెంట్ ఒపీనియన్స్తో ఉన్నారు ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించి అని కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకు ఇద్దరు కూడా ఎలా డిఫరెంట్ ఒపీనియన్స్తో ఉన్నారు, ఏం జరిగింది? యాక్చువల్గా ఈ సీట్ల సర్దుబాటు విషయంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి కనిపించలేదు. ఈ సీట్ల సర్దుబాటు విషయంలో ఉండాలి, యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అధ్యక్షురాలు ఉండాలి. ఎందుకంటే ఏ కాన్స్టిట్యున్సీలో బలం ఉంది, ఏ కాన్స్టిట్యున్సీలో బలం లేదు, ఏ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే గెలిచే అవకాశం ఉంది, వీటన్నిటి మీద ఆవిడ కూడా చర్చల్లో ఉండాలి. ఆ చర్చలో కానీ ఆవిడ కనిపించలేదు. ఎవరెవరు దాంట్లో ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, పవన్ కళ్యాణ్ జనసేనాని, అలాగే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు జై జయంత్ పాండా, అలాగే కేంద్ర మంత్రి షెకావత్, వీళ్ళు ఉన్నారు, గజేంద్ర సింగ్ షెకావత్. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు మీద పూర్తి నమ్మకం ఉంది ఢిల్లీ బీజేపీకి ప్రత్యేకించి. అందుకే అక్కడ అమిత్ షా కానీ లేదంటే నడ్డా కానీ, జాతీయ అధ్యక్షుడు నడ్డా కానీ వీళ్ళు చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో ఆల్రెడీ పొత్తు ప్రకటించేశారు. ఢిల్లీ కేంద్రంగా ఉమ్మడిగా ప్రకటించేశారు 4 రోజుల క్రితం. మిగతా సీట్ల షేరింగ్ కానీ లేదంటే సర్దుబాటు కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడతారు అని చెప్పి చంద్రబాబు నాయుడుకి అప్పచెప్పారు ఆయన మీద నమ్మకంతో. కానీ వచ్చినటువంటి వాళ్ళల్లో కేంద్రానికి సంబంధించి ఢిల్లీ బీజేపీ దూతలుగా వచ్చినటువంటి వాళ్ళిద్దరూ చెరొక విధంగా ఆలోచిస్తున్నారు అనేది ఒకటి. ఎందుకు ఆలోచిస్తున్నారు అని అంటే, ఇప్పుడు గజేంద్ర సింగ్ షెకావత్కి ఏమో చంద్రబాబు నాయుడు మీద గౌరవం ఉంది. చంద్రబాబు నాయుడు సీనియరు, చంద్రబాబు నాయుడు అనుభవం ఉంది, చంద్రబాబు నాయుడు ఏది చెప్పినా కరెక్ట్గా చెప్తారు, అది ఎన్డీఏకి మంచి జరిగేలా చెప్తారు అనేటువంటి ఒపీనియన్ ఉంది. ఎందుకంటే గజేంద్ర సింగ్ షెకావత్ సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణం చేశారు, ప్లస్ రాజకీయాల్లో ఆరితేరినటువంటి లీడర్ ఆయన. అందుకే చంద్రబాబు నాయుడు యొక్క వ్యూహాలు, చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ ఎత్తుగడలు కానీ రాజకీయ సదరంగాన్ని కానీ అర్థం చేసుకోగలరు. అదే బీజేపీ ఉపాధ్యక్షుడు, జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి జై జయంత్ పాండా విషయంలో ఆయన ఒడిశాకు సంబంధించినటువంటి లీడరు. ఆయన బ్యాక్గ్రౌండ్ అంతా ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్. సో ఈ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి పట్టు విడుపులు ఉండవు. వాళ్ళు అనుకున్నది జరగాలి, లేదంటే వాళ్ళు అసలు ఆ పార్టీ ఏమి లేకపోయినా కానీ ఆ పార్టీకే ప్రాధాన్యత ఉండాలి అనేటువంటి ఒక అభిప్రాయం ఇమిడిపోయి ఉంటుంది, నరనరాన జీర్ణించుకోపోయి ఉంటుంది వాళ్ళకి. మిగిలినటువంటి పార్టీలని యాక్సెప్ట్ చేసేటువంటి మనస్తత్వం ఉండదు. దాని ట్రైనింగే అలా ఉంటుంది, ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్. సో కాబట్టి అక్కడ వాళ్ళిద్దరు పార్టిసిపేట్ చేసినప్పుడు గజేంద్ర సింగ్ షెకావత్ ఏమో ఫ్రెండ్లీ నేచర్ తోటి సర్దుబాటుకు సంబంధించి చంద్రబాబు నాయుడుకి వదిలిపెట్టి చంద్రబాబు నాయుడు తోటి కొంత కోయిన్సైడ్ అయ్యారు. అదే జై జయంత్ పాండా కోయిన్సైడ్ కావట్లా. కోయిన్సైడ్ కాకపోగా ఆయన ఫలాని సీట్లు మాకు కావాలి, మాకు ఇన్ని కావాలి, లేదంటే కుదరదు అనేటువంటి యాంగిల్లో కూడా మాట్లాడారు అనేది మనకు విశ్వసనీయంగా తెలిసినటువంటి సమాచారం. అందుకే సమావేశం దాదాపు 8 గంటల పాటు వాళ్ళు చర్చలు జరిపినప్పటికి కూడా ఒక కొలిక్కి రాలేదు. మళ్ళీ సమావేశం కాబోతున్నారు రేపో ఎల్లుండో, మళ్ళీ సమావేశం అయ్యి దాని మీద మళ్ళీ సీట్ల సర్దుబాటుకు సంబంధించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అట్లీస్ట్ ఈ రాబోయేటువంటి మీటింగ్లోనైనా పురంధేశ్వరి గారు పాల్గొనేటువంటి అవకాశం ఉందా, లేదా ఇప్పుడు కూడా పక్కన పెట్టేస్తారా? ఫస్ట్ జరిగినటువంటి మీటింగును చూస్తే కనుక పురంధరేశ్వరి పాత్ర ఉండకపోవచ్చు అని చెప్పి మనం ఒక అంచనాకి, ఒక అభిప్రాయానికి రావచ్చు. యాక్చువల్గా ఆవిడ ఉండాలి, ఏపీ అధ్యక్షురాలు కాబట్టి ఆవిడ ఉండాలి. కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే పురంధరేశ్వరి ఇద్దరు కూడా కుటుంబ సభ్యులు కాబట్టి బహుశా అందుకు ఆమె స్కిప్ అయ్యారేమో, దూరంగా ఉన్నారేమో. ఎందుకంటే ఇప్పటికే ఆమె మీద అనేకమైన ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ ఏం చెప్తే అది చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు ఏది మాట్లాడమంటే అది మాట్లాడుతూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు అడుగుజాడుల్లో నడుస్తున్నారు, ఇలాంటి ఆరోపణలన్నీ తరచూ చేస్తూ ఉన్నారు.
పైగా ఆవిడ కొంచెం నిబద్ధత నిజాయితీతో కూడినటువంటి పొలిటీషియన్ ఆవిడ. అధిష్టానం ఏం చెప్తే అది చేసేటువంటి లీడరు. పైగా ఇలాంటి ఆరోపణలకి దూరంగా ఉంటూ ఉంటారు. వీలున్నంత వరకు దూరంగా ఉండాలి, ఆరోపణలు రాకుండా దూరంగా ఉంటే బెటర్ అనేటువంటి ఒపీనియన్ తోటి ఉంటారు ఆవిడ. బహుశా ఆవిడే స్కిప్ అయ్యారేమో అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. బట్ అయినప్పటికీ వాళ్ళు ఆ సమావేశంలో పిలుచుకురావాలి ఢిల్లీ పెద్దలు. ఆవిడ రాకుండా వీళ్ళు వచ్చేసారు. ఒకవేళ ఢిల్లీ పెద్దలు రమ్మంటే అనివార్యంగా వచ్చిండేవాళ్ళు. కానీ వాళ్ళు కూడా బహుశా బలవంతంగా రమ్మని చెప్పి ఉండకపోవచ్చు. చెప్పినా కానీ ఒక నైస్గా స్కిప్ అయ్యి ఉండొచ్చు ఆవిడ. కారణం ఏదైనా కానీ ఆమె కనపడకపోవటం అనేది అక్కడ ఆ చర్చల్లో కొంత మైనస్ బీజేపీకి. సో ఇప్పుడు రాబోయేటువంటి మీటింగ్లో కూడా ఉండకపోవచ్చు ఒకటి. రెండేంటంటే ఇప్పుడు జరిగినటువంటి 8 hours మీటింగ్లో బికాస్ జైజయంత్ పాండా 145 18 ఎంపీ స్థానాల్లో 145 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ స్థానాన్ని ఒకదాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. అలాగే లోక్సభ స్థానాన్ని ఒక స్థానాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. ఎందుకు? పొత్తు ధర్మం ఇచ్చిపుచ్చుకున్నట్టు దూరంలో వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో. అలాగే జనసేన 3 అసెంబ్లీ స్థానాలను త్యాగం చేయాల్సి వచ్చింది, 1 లోక్సభను త్యాగం చేయాల్సి వచ్చింది. అంటే 6 లోక్సభ స్థానాలు, 10 అసెంబ్లీలు ఇవ్వాల్సి వచ్చింది. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ అనుకుంది ఏంటంటే ఒక 4 లోక్సభ స్థానాలు, ఒక 8 అసెంబ్లీ స్థానాలు ఇస్తే సరిపోతుంది అనేటువంటి. అయినప్పటికీ వాళ్ళు డిమాండ్ చేయటం అనేది ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి జైజయంత్ పాండా చాలా సీరియస్గా ఇలా అయితే కుదరదు అన్నట్టుగా కొంచెం అసహనం వ్యక్తం చేశారు అనేటువంటిది వినిపిస్తుంది, విశ్వసనీయంగా తెలుస్తుంది. అయితే గజేంద్ర సింగ్ షెకావత్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు తోటి అలయన్స్కి వెళ్ళాలి, ఆయన జాతీయ స్థాయిలో కూడా ఉపయోగపడతాడు రాబోయేటువంటి రోజుల్లో, ప్లస్ ఎన్డీఏకి ఆయన కన్వీనర్ కాబోతున్నారు అనేటువంటి అభిప్రాయంతో ఆయన ఉన్నారు. అందుకే ఆయన్ని ఫ్రెండ్లీ నేచర్ తోటి లైజనింగ్ చేసి ఎల్లకొల్ల దాన్ని సర్దుపుచ్చి ఈ సర్దుబాటుకి క్లోజ్ చేద్దాం అనేటువంటి యాంగిల్లో ఆయన ఉంటే, బట్ ఈయన మాత్రం కొంచెం పట్టుబట్టి దాన్ని తొలి 8 గంటలు మాట్లాడినప్పటికీ కూడా బికాజ్ ఆఫ్ జైజయంత్ పాండా అది వాయిదా వేసుకోవాల్సి వచ్చింది అని చెప్పి తెలుస్తుంది. అయితే నెక్స్ట్ ఇప్పుడు సీట్లు నెంబర్ ఆఫ్ సీట్స్ ఒక కొలిక్కి వచ్చాయి కాబట్టి ఆల్రెడీ త్యాగం చేశారు. తెలుగుదేశం పార్టీ త్యాగం చేసింది, అలాగే జనసేన కూడా త్యాగం చేసింది కేవలం పొత్తు కోసం. సీట్లకు సంబంధించి ఆల్రెడీ ఎంపీ స్థానాలు అయితే దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయినాయి. అది బీజేపీకి ఇచ్చేటువంటి స్థానాలు కూడా కన్ఫర్మ్ అయిపోయినాయి. అభ్యర్థులు కూడా పలానోళ్ళు అని చెప్పి పోస్ట్ వస్తుంది. ఎక్కడెక్కడ అరకు అక్కడ గీత ఆవిడ అని చెప్తున్నారు బీజేపీ తరఫు నుంచి. తర్వాత విజయనగరం క్యాండిడేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. విజయనగరం స్థానం కూడా కన్ఫర్మ్ కాల, ఇంకా టెంటేటివ్గా అనుకుంటున్నారు. తర్వాత రాజమండ్రి నుంచి పురంధరేశ్వరి పోటీ చేస్తారు అనుకుంటున్నారు. నర్సాపురం ఎలాగూ త్రిబులార్ రఘురామకృష్ణరాజు ఉన్నారు. ఇక అనకాపల్లి కూడా క్యాండిడేట్ ఇంకా ఫైనల్ కాల. అనకాపల్లికి సంబంధించి ఇంకా ఫైనల్ కాలేదు, జస్ట్ ఊరికే అనుకుంటున్నారు తప్పితే ఇంకా ఫైనల్ కాలేదు. బీజేపీ కావాలనుకుంటుందని చెప్పి అంటున్నారు. తిరుపతి అలాగూ రత్నప్రభ ఆల్రెడీ బీజేపీకి ఇవ్వాలి, గత ఉప ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి ఆవిడకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 6 స్థానాలు ఈ 6 ప్లస్ 6 అభ్యర్థులు కూడా 6లో దాదాపు 4 కన్ఫర్మ్ అయిపోయారు, ఇంకా 2 ఉన్నాయి. అనకాపల్లి నుంచి సీఎం రమేష్ పోటీ చేయాలని చెప్పి అంటున్నారు. సీఎం రమేష్ ఏమన్నా పోటీ చేస్తారేమో అక్కడ అనకాపల్లి నుంచి. సో విజయనగరం ఒకటే పెండింగ్ ఉంది. బహుశా విజయనగరం చంద్రబాబు నాయుడే ఎవరినన్నా క్యాండిడేట్ని చూసిస్తారేమో బీజేపీకి అనేది ఒకటి వినిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ తెలుగుదేశం పార్టీలో ఉన్న హార్డ్ కోర్ అయ్యన్న పాత్రుడు కుమారుడు ఉన్నాడు, విజయపాత్రుడు. ఒకవేళ విజయపాత్రుడిని చంద్రబాబు నాయుడే బీజేపీలో పంపించి అక్కడి నుంచి అనకాపల్లి నుంచి విజయపాత్రుడిని పోటీ చేపిస్తారా అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. ఎందుకంటే ఇచ్చిపుచ్చుకున్నటువంటి దూరంలో వెళ్తున్నారు. అభ్యర్థులను గెలిపించడం అన్నీ కూడా చంద్రబాబు నాయుడు మీద పెట్టారు ఢిల్లీ బీజేపీ పెద్దలు. ఆయన మీద అంత నమ్మకం ఉంది. సో ఇక్కడ కొంచెం ఈ జైజయంత్ పాండా కారణంగా కొంత ఏదో చిన్న అభిప్రాయ భేదాలు అవి కూడా పోయేటువంటి అవకాశం ఉంది. 2 రోజుల్లో రేపు ఎల్లుంట్లో అభ్యర్థులను ప్రకటించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఓకే, సో ఏపీలో ఉన్నటువంటి అలయన్స్కి ఇంకా సెటిల్ సర్దుబాటు పెండింగ్లోనే ఉంది. సో 2-3 రోజుల్లో జరిగేటువంటి కీలకమైనటువంటి సమావేశాల్లో ఒక కొలిక్కి రావాలని చెప్పేసి ఆశిద్దామండి. సో మరి ఏం జరగబోతుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us. థ్యాంక్ యూ.